డబ్బును డిపాజిట్ చేయడం మరియు ఉపసంహరించుకోవడం. డబ్బును డిపాజిట్ చేయడం మరియు ఉపసంహరించుకోవడం విషయానికి వస్తే, మీకు రెండు ఎంపికలు ఉన్నాయి. మీరు మీ స్థానిక బ్యాంకుకు వెళ్ళవచ్చు లేదా మీరు ఏటీఎం మెషిన్ని ఉపయోగించవచ్చు. కానీ డబ్బును ఎలా డిపాజిట్ చేయాలి మరియు విత్డ్రా చేయాలి అనేదానిని పరిశీలించే ముందు, ఈ చర్యలు ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం. డబ్బును డిపాజిట్ చేయడం అంటే మీరు మీ బ్యాంక్ ఖాతాలో నగదును ఉంచినప్పుడు మీరు మీ నగదును బ్యాంకుకు లేదా ఏటీఎం మెషిన్కు ఇవ్వండి మరియు వారు ఆ డబ్బును మీ బ్యాంక్ ఖాతాలో సురక్షితంగా వేస్తారు. మీరు మీ బ్యాంక్ ఖాతా నుండి నగదును పొందాలనుకుంటే మీరు ఎప్పుడైనా డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును తీసివేసి నగదు రూపంలో మీకు ఇవ్వమని మీరు బ్యాంక్ లేదా ని కోరినప్పుడు. దీన్ని చేయడానికి మొదటి మార్గం డబ్బును డిపాజిట్ చేయడానికి మరియు విత్డ్రా చేయడానికి బ్యాంకును సందర్శించడం. మీరు చేయాల్సిందల్లా బ్యాంకు టెల్లర్తో మాట్లాడి, మీరు ఏమి చేయాలనుకుంటున్నారో వివరించండి మరియు వారు మీ కోసం మిగిలిన వాటిని క్రమబద్ధీకరిస్తారు. వారు మిమ్మల్ని డాక్యుమెంట్పై సంతకం చేయమని లేదా మీ వేలిముద్రను స్కాన్ చేయమని అడగవచ్చు. కానీ ఇది మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి ఒక భద్రతా చర్య మాత్రమే, అన్నింటికంటే మీ డబ్బును ఎవరూ యాక్సెస్ చేయకూడదని మీరు కోరుకోరు. అయితే కొన్నిసార్లు బ్యాంకుకు వెళ్లడం గమ్మత్తైనది కావచ్చు, మీకు సమయం తక్కువగా ఉండవచ్చు లేదా మీ స్థానిక బ్యాంకు చాలా దూరంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ని సందర్శించడం సులభం కావచ్చు. లు ఉపయోగించడానికి కొంచెం గమ్మత్తుగా ఉంటాయి. ఏటీఎం మెషిన్ను ఎలా ఉపయోగించాలో నిజ జీవిత ప్రదర్శనను చూడటానికి మా తదుపరి వీడియోని చూడండి. మరియు ఈ వీడియో కోసం అంతే, డబ్బును డిపాజిట్ చేయడానికి మరియు విత్డ్రా చేయడానికి సులభమైన దశలు. ఆర్థిక అక్షరాస్యత కోసం మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి తదుపరి వీడియోపై క్లిక్ చేయండి.